డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 8లో భాగంగా టెన్సెస్ టాపిక్లోని సెకండ్ పార్ట్ కంప్లీట్ చేద్దాం. ఇంతకు మునుపు వీడియోలో అంటే డే 7లో భాగంగా మనం టెన్సెస్ టాపిక్లోని ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసాం. ఆ ఫస్ట్ పార్ట్లో మనం ఫౌండేషన్ టు టెన్సెస్ అంటే టెన్సెస్ నేర్చుకోవడానికి ముందు వెర్బ్ ఫార్మ్స్ ఏమేమి ఉంటాయో నేర్చుకున్నాం. ఆ తర్వాత ఈ టెన్సెస్ అన్నీ కూడా 12 టెన్సెస్ ఏవైతే ఉంటాయో ఈ 12 టెన్సెస్ని ఈజీగా ఎలా ఒక చార్ట్లో మనం ఫామ్ చేసుకోవచ్చో మీకు ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రజెంట్ టెన్స్లో ఏవైతే 4 టెన్సెస్ ఉంటాయో ఆ 4 టెన్సెస్ కూడా ఆ టేబుల్ ఆధారంగా మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, దేని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దేని ఎగ్జాంపుల్స్ ఏంటి, దేనికి హెల్పింగ్ వెర్బ్స్ లేకపోతే అక్కడ లింక్ చేసేవి ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా మనం విపులంగా నేర్చుకున్నాం. ఒకవేళ ఆ వీడియోస్ వరకు ఈ 7th డే వరకు వీడియోస్ చూడకపోతే అవి చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. సరే, ఈ 8th వీడియోలో భాగంగా మనం పాస్ట్ టెన్స్ అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్ ఈ రెండు కూడా మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ముందుగా మరొకసారి మనం ఈ యొక్క టెన్సెస్ చార్ట్ ఏదైతే మీకు నేను చూపించానో ఆ టెన్సెస్ చార్ట్ని మరొకసారి మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కంప్లీట్ చేయబోయే టాపిక్స్ సంబంధించి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఈ రెండు టెన్సుల్లో కూడా మనం సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, ఆ తర్వాత పర్ఫెక్ట్ టెన్స్, ఆ తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ 4 టెన్స్లో కూడా మనం ఈ రెండు జోన్స్లో లేకపోతే ఈ టైం ఏదైతే జోన్స్ ఉన్నాయో మనం నేర్చుకున్నామో వీటిలో పాస్ట్లోను ఫ్యూచర్లోను రెండిట్లో కూడా నేర్చుకుంటాం. ఇప్పుడు పాస్ట్ టెన్స్కి వెళ్ళిపోదాం. నేను ఎలాగైతే మీకు ప్రజెంట్ టెన్స్లో కొన్ని గోల్డెన్ రూల్స్ చెప్పాను గుర్తుపెట్టుకోవడానికి, అలాగే పాస్ట్ టెన్స్లో కూడా నేను అలాగే కొన్ని చెబుతాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అవి గుర్తుపెట్టుకుని మాత్రమే ఈ పాస్ట్ టెన్స్కి సంబంధించిన ఈ 4 టెన్సెస్ మన మైండ్లో ఉంచుకుంటాం. ఫస్ట్ చూసేసరికి 2 గ్రూపుల కింద డివైడ్ చేశాను మనం ఈ పాస్ట్ టెన్స్లో నేర్చుకోవాల్సింది. ఫస్ట్ గ్రూప్ ఏంటి అంటే మనం ఒకసారి మీరు టేబుల్ చూసినట్లయితే మనకి రెండింటి మధ్య మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. జాగ్రత్త చూడండి, ఇక్కడికి వచ్చేసరికి V2 ఫామ్లో ఉంటుంది, దీనికి ఇంకా కొత్తగా ఏమీ యాడ్ చేసేవి ఏమి ఉండదు. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లోకి వచ్చేసరికి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్రతిదానికి కూడా హ్యాడ్ అనేది ఉంటుంది, ప్రాబ్లం కూడా లేదు. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా అన్నిట్లో కూడా హ్యాడ్ బీన్ ఉంటుంది, అప్పుడు కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎటు తిరిగి మనకి డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది ఏంటంటే వజ్ ఎప్పుడు, వర్ ఎప్పుడు. కానీ మనకి ప్రజెంట్ టెన్స్లోకి వచ్చేసరికి మనం ఫస్ట్ నేర్చుకున్నది ఏంటంటే ఎస్ ఎప్పుడు వస్తుంది, ఎస్ ఎప్పుడు రాదని. మళ్ళీ కంటిన్యూస్ పార్ట్లో ఏం చేసామంటే ఐకి మీకు గుర్తు రావడానికి చెప్తున్నాను, ఐకి యామ్ ఉపయోగిస్తామని, సింగులర్స్ అన్నిటికి ఈజ్ ఉపయోగిస్తామని, ప్లూరల్స్తో పాటు ఒకసారి యూ కూడా ఆర్ ఉపయోగిస్తామని దాన్ని ఒకదాన్ని కూడా జాయిన్ చేసి మనం నేర్చుకున్నాం. ఈ పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఈ సింపుల్ ఉపయోగించిన, పర్ఫెక్ట్లో ఉపయోగించిన, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉపయోగించిన మనకి అన్నిటికీ కూడా కామన్గానే ఉంటుంది, పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎటు తిరిగి ప్రాబ్లం ఎటు అంటే ఈ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేసరికి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వచ్చేసరికి వజ్ ఎప్పుడు ఉపయోగించాలి, వర్ ఎప్పుడు ఉపయోగించాలి అన్న దాని మీద మనకు కొంచెం డైలమా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2 గ్రూప్స్ చేశాను. ఒకదాన్ని వజ్ గ్రూప్ అనుకుందాం, ఇంకో దాన్ని వర్ గ్రూప్ అనుకుందాం. వజ్ గ్రూప్లో ఏమొస్తాయి? ఐ, హీ, షీ, ఇట్ అండ్ ఆల్ సింగులర్స్. సింపుల్గా ఏంటి అంటే మనకి సింగులర్స్ అన్నీ వస్తాయి, ఒక యూ తప్పితే. ఐ కూడా దీనిలోనే వస్తుంది. గ్రూప్ 2 వచ్చేసరికి వి, దే అన్ని ప్లూరల్స్తో పాటు యూ అనేది కూడా స్టార్ట్ అవుతుంది, దానిలో ఇంక్లూడ్ అవుతుంది మనం ఇదివరకు నేర్చుకున్నాయి. కాబట్టి ఈ గోల్డెన్ రూల్స్ ఏంటంటే పాస్ట్ టెన్స్లో 2 గ్రూపులు, ఒకటి వజ్ గ్రూపు, ఇంకోటి ఏమో వర్ గ్రూపు. వజ్ గ్రూప్లో ఏముంటుంది? హీ, షీ, ఇట్ సింగులర్స్తో పాటు ఐ కూడా ఉంటుంది. వర్ గ్రూప్లోనేమో వి, దే ప్లూరల్స్తో పాటు యూ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్కి వచ్చేద్దాం. అసలు సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఎప్పుడు ఉపయోగించేది, అసలు ఏ సందర్భంలో ఉపయోగిస్తాం జాగ్రత్త చూడండి. గతంలో అయిపోయిన ఒక జనరల్ వర్క్ని అంటే సాధారణమైన పని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. చూడండి ఒకసారి, యూజ్ దిస్ ఫర్ యాక్షన్స్ దట్ స్టార్టెడ్ అండ్ ఫినిష్డ్ ఇన్ ద పాస్ట్. అంటే పని ప్రారంభించడం అలాగే పని అయిపోవడం రెండూ కూడా సింపుల్గానే అయిపోయిన స్టేట్ ఏదైతే ఉంటుందో, అంటే ఒక నిర్దిష్ట సమయంలో ఆ పని అనేది ముగిసిపోయిన పనులు చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఒక స్పెసిఫిక్ టైంలో కనుక అవన్నీ అయిపోతే మనం దాన్ని ఏం చేస్తామంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. దాన్ని స్టోరీ టెల్లర్ అని కూడా పిలుస్తారు. అంటే కథ చెప్పినట్టు సింపుల్గా ఐ ఏట్ లంచ్, మన ఫార్ములా తర్వాత చూద్దాం. ఐ ఏట్ లంచ్, నేను భోజనం చేశాను లేదా తిన్నాను. అది ఏమైంది? గతంలో ప్రారంభమయ్యి
గతంలోనే కంప్లీట్ అయిపోయింది. ఒక సింపుల్‌గా అయిపోయింది పని. పెద్ద ప్రాబ్లమ్ లేదు. షీ ఏట్ లంచ్ ఆమె భోజనం చేసింది. దే ఏట్ లంచ్ వారు భోజనం చేశారు. కాబట్టి ఇక్కడికొచ్చేసరికి అన్నిట్లో కూడా సబ్జెక్ట్ ప్లస్ వి2. మనకు ఆబ్జెక్ట్‌తో పని లేదు కదా ఇప్పుడు. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ వి2 అనే ఫార్మ్ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ ఒకవేళ ఉంటే ఉంటుంది, వచ్చిన నష్టమేం లేదు. దాని గురించి ప్రస్తుతం మర్చిపోండి. సబ్జెక్ట్ ప్లస్ వి2. వి2 ఫార్మ్ ఎలాగుంటుంది మనకి? రెండో ఫార్మ్ అంటే పాస్ట్ ఫార్మ్. కాబట్టి అన్నిట్లో కూడా అదే వస్తుంది. కాబట్టి నువ్వు ఐ రాసినా అదే కింద నోట్ ఇచ్చాను చూడండి. వి2 నెవర్ చేంజెస్ నో మ్యాటర్ హూ ఈస్ ద సబ్జెక్ట్ ఈజ్. నీకు సబ్జెక్ట్ ఎవడైనా పర్లేదు, అక్కడ వి2 అనేది మారడం అనేది జరగదు. కాబట్టి చాలా ఈజీ. సింపుల్ పాస్ట్ టెన్స్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వి2. నెక్స్ట్ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి వద్దాం. పాస్ట్ కంటిన్యూస్ చూస్తే ఒకసారి యూజ్ దిస్ యాక్షన్ ఫర్ ఎన్ యాక్షన్. యూజ్ దిస్ ఫర్ ఎన్ యాక్షన్ దట్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ఎ స్పెసిఫిక్ టైం ఇన్ ద పాస్ట్. అంటే అది జరుగుతూ ఉండాలి. అంటే చూడండి ఒకసారి గతంలో ఒక నిర్దిష్ట సమయం అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైంలో మనం ఏ టైంలో అయితే మనం మాట్లాడుతున్నామో, గతంలో ఏ సమయాన్ని ఆధారం చేసుకుని అయితే మాట్లాడుతున్నామో ఆ సమయం దగ్గర ఆ పని ఏమవుతూ ఉండాలంటే కొనసాగుతూ ఉండాలి. ఇక్కడ మనకి గ్రూప్ అనేది ఇక్కడే తీసుకోవాలి. వజ్ ఎప్పుడు, వర్ ఎప్పుడు. మీరు చూడకుండా వెనక చూడకుండా ఒకసారి గుర్తు చేసుకోండి. వజ్ ఎప్పుడు హీ షీ ఇట్ సింగులర్స్ తో పాటు అయి ఉండాలి. వర్ ఎప్పుడు వి దే ప్లూరల్స్ తో పాటు యు ఉంటే మనం వర్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ప్లస్ వజ్ లేదా వర్ ప్లస్ వి4 అంటే ఏంటి? మనకి వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. కాబట్టి ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ ఎలా ఉందో. ఐ వాజ్ ఈటింగ్ నేను తింటూ ఉన్నాను. అప్పుడు అనేది మీకు అర్థం కావడానికి ఇక్కడ పెట్టాను. ప్రతిసారి మనం అప్పుడు అని ఉపయోగించాం. నేను అప్పుడు తింటూ ఉన్నాను అన్నాం. నేను తింటూ ఉన్నాను. ఎప్పుడు తింటూ ఉన్నావు? ఇప్పుడైతే నేను తింటున్నాను. నేను తింటూ ఉన్నాను. అందుకని మీకు అర్థం కావడానికి అప్పుడు పెట్టాను. నేను అప్పుడు తింటూ ఉన్నాను. ఎప్పుడు? పాస్ట్లో చెప్తున్నాను. ఆ నిర్దిష్టమైన టైంలో అంటే ఆ స్పెసిఫిక్ టైంలో నేను ఏం చేస్తూ ఉన్నాను? తింటూ ఉన్నాను. ఆ తింటూ ఉన్నది అప్పుడే ప్రారంభమైందా? లేదు. ఎప్పుడు ప్రారంభమైంది? నేను చెబుతున్న సమయం కంటే కొంచెం ముందే ప్రారంభమైంది. కాబట్టి పాస్ట్లో స్టార్ట్ అయిన పని ఆ మాట్లాడుతున్న జాగ్రత్తగా వినండి. ఆ మాట్లాడుతూ ఉన్న ఆ స్పెసిఫిక్ టైంలో ఆ పాస్ట్లో స్టార్ట్ అయిన పని కంటిన్యూ అవుతూ పోతుంది. అప్పుడు దాన్ని ఏమంటామంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అక్కడే కనపడుతుంది. పాస్ట్లో స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అవుతా ఉంది. ఎప్పటికీ? పాస్ట్లో ఆ స్పెసిఫిక్ టైం. కాబట్టి ఐ వాజ్ ఈటింగ్, షీ వాజ్ ఈటింగ్. ఇక్కడ చూడండి దే వర్ ఈటింగ్. ఎందుకంటే ఐకి, హీ షీ ఇట్కి అలాగే సింగులర్స్ అన్నిటికీ కూడా మనకేమొస్తుంది? వజ్ వస్తుంది. అలాగే మిగతా వాటన్నిటికంటే వి కానీ, దే కానీ, ప్లూరల్స్ కానీ, యు కానీ వర్ వస్తుంది. కాబట్టి ఆ గోల్డెన్ రూల్ ఏదైతే గ్రూపింగ్ చెప్పానో అది గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. వజ్ కానీ, వర్ కానీ ఉపయోగిస్తాం. మనకి దాని సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ వి4 అంటే ఇంగ్ ఫామ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఈజీ టాపిక్కే మళ్ళీ ఇది కూడా. థర్డ్ది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ద యాక్షన్ బిఫోర్ అనదర్. అంటే ఒక యాక్షన్ ఇంకో దాంతో లింక్ అవుతుంది. ఎలాగో చూడండి ఒకసారి. గతంలో ఒక పని కంటే ముందే జరిగిన మరొక పని. అంటే మనం మాట్లాడుతున్న ఇన్స్టెంట్ ఒక పని కింద తీసుకుంటే ఆ ముందే ఆ పని జరిగిపోయి ఉంటుంది. చూడండి ఒకసారి. యూజ్ దిస్ వెన్ యూ టాక్ అబౌట్ ఎన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్. రెండు పాస్ట్లో జరిగినాయే, కానీ మీరు దేని గురించి మాట్లాడుతున్నారంటే ఆ రెండు పనుల్లో ముందేదైతే జరిగిపోయిందో ఆ ముందు పని గురించి మాట్లాడుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ బిఫోర్ ద టీచర్ కేమ్. జాగ్రత్తగా చూడండి. నేను మై వర్క్ని అంటే నా పనిని పూర్తి చేశాను. ఎప్పుడు? టీచర్ రావడం కంటే ముందే. అంటే టీచర్ రావడం ఎప్పుడు జరిగింది? కూడా కాదు, పాస్ట్లోనే జరిగింది. నీ వర్క్ కంప్లీట్ చేయడం ఎప్పుడు జరిగింది? అది కూడా పాస్ట్లోనే జరిగింది. ఇప్పుడు రెండు పాస్ట్లో జరిగిన ఈ వర్క్లు మనం బేస్ చేసుకుని ముందు ఏదైతే జరిగిపోయిందో ఆ పనిని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. గతంలో రెండు పనులు జరిగాయి, ఇక్కడ అదే రాశాను. వాటిలో అందరికంటే మొదటిగా లేదా ముందుగా జరిగిన పనిని చెప్పడానికి మనం ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. చూడండి ఒకసారి. టీచర్ రాకముందే నేను నా పని ముగించానని చెప్పాను ఇక్కడ. ఇప్పుడు దీనికి ఫార్ములా వచ్చేసరికి జాగ్రత్త చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి3. మీకు సబ్జెక్టు హ్యాడ్ కామనే దీనిలో. కాబట్టి వి3 అనే ఫామ్లో ఉంటుంది. అంటే సింగ్ సాంగ్ సంగ్, ఈట్ ఎయిట్ ఈటెన్ ఇలా అనమాట. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ హ్యాడ్ ఈటెన్. నేను అంతకు ముందే తినేసాను. అంటే అంతకు ముందే అంటే ఇప్పుడు రెండో వర్క్ లేదుగా అంటారేమో మీరు. సింపుల్గా మనకి ఏంటంటే హ్యాడ్ అనేది కనిపించిందా? అది చచ్చినట్లు ఏ టెన్స్? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. కాబట్టి షీ హ్యాడ్ ఈటెన్. ఆమె అంతకుముందు మీకు పక్కన నేను ఇంకో సెంటెన్స్ ఇవ్వచ్చు, ఏది ఇంకో వర్క్ ఇవ్వచ్చు లింక్ చేసి. కానీ ఇస్తే ఏమవుతుందంటే మీరు రెండు వర్క్లు ఉండాలి కదా కంపల్సరీ అని అదే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. దే హ్యాడ్ ఈటెన్.
వారు అంతకుముందే తినేశారు. ఇక్కడ చూడండి ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాడ్ అనేది ఒకటే కనపడితే మళ్ళీ హ్యాడ్ బీన్ కాదండి జాగ్రత్తగా గమనించండి. హ్యాడ్ అనేది ఒకటే కనిపిస్తే హ్యాడ్ ఈజ్ ఏ గిఫ్ట్. ఇట్ ఈస్ ద సేమ్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. నో గ్రూపింగ్ నీడెడ్. జాగ్రత్త చూడండి మళ్ళీ ఒకసారి మనం టేబుల్కి వద్దాం. హ్యాడ్ అనేది ఎక్కడ కనపడుతుంది? ఒకే ఒక ప్లేస్లో కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది మనకి? ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే మనకి ఈ హ్యాడ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇది మనకి ఒక గిఫ్ట్ లాంటిది. ఎలాగంటే హ్యాడ్ కనపడిందా అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సే. లేదా మనల్ని ఏదన్నా ఆ సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఫామ్ చేయమన్నాడా చచ్చినట్టు మనం ఉపయోగించాల్సింది ఏంటంటే హ్యాడ్. దాంతోపాటు మనం పర్ఫెక్ట్ టెన్స్లు అన్నింటిలో కూడా అది ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా V3 ఉపయోగిస్తాం. అందుకే మీకు మరీ చెప్తున్నాను ఈ టెన్సెస్ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చేంత వరకు మీరు ఎగ్జామినేషన్ కంటే ముందే మీరేం చేస్తారంటే చక్కగా ఈ టేబుల్ ఫామ్ని ప్రశాంతమైన మైండ్ ఉన్నప్పుడు ఒక పక్కన వేసేసుకుంటే అస్సలు డౌట్ రాకుండా చక్కగా టేబుల్ వైపు చూడవచ్చు. వినగా చేయగా ఈ టేబుల్కి చాలా అలవాటు పడిపోతాం మనం. కాబట్టి అప్పుడు బట్టి గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సింపుల్ ట్రిక్ వల్ల. కాబట్టి హ్యాడ్ అనేది కనిపించిందా మనం ఏం చేయాలి? ఆటోమేటిక్గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనుకుంటాం. కాబట్టి ఇంకా గ్రూపింగ్ ఏమి దీనిలో ఉండదు. నెక్స్ట్ చూద్దాం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే గతంలో ఒక సమయానికి ముందే కొంతకాలంగా సాగుతున్న పని. ద లాంగ్ యాక్షన్ బిఫోర్ అంటారు. అంటే చూడండి ఒకసారి యూజ్ దిస్ ఫర్ ఎన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఫర్ ఏ డ్యూరేషన్ బిఫోర్ అనదర్ పాస్ట్ ఈవెంట్. అయితే ఒక సంఘటన జరగడానికి ముందే అంటే ఒక పని జరగడానికి ముందే ఇంకో పని ఏమవుతుందంటే కొంతసేపటి వరకు నిరంతరాయంగా జరుగుతూ ఉండే పని. జాగ్రత్త చూడండి ఎలా అర్థం చేసుకోవాలో. దీనికి ఫార్ములా ముందు నేర్చుకోవద్దు. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్. షీ హ్యాడ్ బీన్ స్లీపింగ్. దే హ్యాడ్ బీన్ స్లీపింగ్. అది పాస్ట్లోనే జరిగింది. కానీ ఆ పని ఎలా జరుగుతుంది అంటే కొనసాగుతూ జరుగుతుంది. ఎప్పట్లో? పాస్ట్లోనే. కాబట్టి ఏం చేస్తామంటే దీనికి కూడా మనం గుర్తుంచుకోవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 అనేది దానిలో కామన్ కదా మనకి కంటిన్యూస్లో. కాబట్టి ఇక్కడ కూడా అంతే. హ్యాడ్ బీన్ అనేది మనకు ఒకటి గిఫ్ట్ లాంటిది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ బీన్ కనిపించిందంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే. లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనల్ని రాయమన్నారు అంటే అక్కడ మనం కంపల్సరీ హ్యాడ్ బీన్ ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ అందుకే మీకు అర్థం కావడానికి సెంటెన్స్లో ఏం చేశాను తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. మీరు కంగారు పడద్దు. మనం ఈ యొక్క ప్రాక్టీస్ సెషన్స్ అన్నీ చేద్దాం. దానిలో అప్పుడు క్వశ్చన్స్ ఆటోమేటిక్గా ఎలా రికగ్నైజ్ చేయాలనేది కూడా టెన్సెస్ అర్థమవుతుంది. వాటికంటే ముందు మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఇప్పుడు మనం చూస్తాం. ఇది అయిన తర్వాత ఏది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, లేకపోతే సెంటెన్సెస్ కావచ్చు, యాక్టివ్ ప్యాసివ్ వాయిసెస్ కావచ్చు. వీటిలో మనకి టెన్సెస్ అనేది మరింతగా మనం డెవలప్ అవుతాం. మనం దానిలో కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ టెన్సెస్ పూర్తిగా చూడకుండా దానిలోకి వెళ్ళొద్దు. అప్పుడు మీకు కూడా సరిగ్గా అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు మనం మిగిలిపోయిన ఒకే ఒక టెన్స్ ఏదైతే ఫ్యూచర్ టెన్స్ ఉందో అది చూసుకుందాం ఒకసారి. ఫ్యూచర్ టెన్స్ దీనికి కూడా కొన్ని గోల్డెన్ రూల్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఆ 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ గోల్డెన్ రూల్స్ ఏదైతే మళ్ళీ రివైజ్ చేస్తున్నాను జాగ్రత్త చూడండి. ప్రజెంట్ టెన్స్కి ఏం చేశానంటే ఎస్ గ్రూపు, నాన్ ఎస్ గ్రూపు. అదే పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి వజ్ గ్రూపు, వర్ గ్రూపు చెప్పాను. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్కి వచ్చేసరికి ఏం గ్రూప్ అంటే ఒకటి షెల్ గ్రూపు, ఇంకోటి విల్ గ్రూపు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మోడర్న్ ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు ఈ యొక్క ఫ్యూచర్ టెన్స్లో ప్రతి దానికి విల్లే ఉపయోగిస్తాం. అది తప్పేమీ కాదు. కానీ గ్రామటికల్గా ఎగ్జామ్స్లో ఉపయోగించేటప్పుడు విల్లు షెల్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. మరలా చెప్తున్నాను, విల్ అనేది ప్రతిదానికి కరెక్టే. ఫ్యూచర్లో ఉండే ప్రతిదానికి మనం విల్ ఉపయోగించవచ్చు. కానీ షెల్ అనేది గ్రామటికల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి విల్లు షెల్ అనేది డిఫరెన్షియేట్ అయ్యి దేనికి విల్లు దేనికి షెల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఆప్షన్స్లో విల్తోనే ఇచ్చేసాడు, షెల్ అసలు ఏమి ఇవ్వలేదు, నన్ ఆఫ్ ది అబవ్ అనే ఆప్షన్ లేదు, అప్పుడు మనం విల్ చూస్ చేసుకోవచ్చు. కాబట్టి చూద్దాం. ఫస్ట్ ది షెల్ గ్రూప్ వచ్చేసరికి ఫస్ట్ పర్సన్ గ్రూప్ అంటాం. అంటే ఐ, వి అంటే జనరల్ యూసేజ్ విల్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ ఫస్ట్ పర్సన్ బట్ ఓన్లీ ఇఫ్ షెల్ ఈజ్ అన్అవైలబుల్. అదే చెప్పాను మీకు. ఐ కానీ వి కానీ అంటే మాట్లాడుతున్న వాటిలో మన గురించి మనం ఇంక్లూడ్ చేసి, ఐ అంటే ఏంటి నేను, వి అంటే ఏంటి మేము. కాబట్టి ఐలో నేను ఉన్నాను, వీలో కూడా నేను కూడా ఉన్నా, మేము అంటే నేను కూడా ఉన్నాగా. అలా ఫస్ట్ పర్సన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ పర్సన్ అనేది సబ్జెక్ట్ కింద ఉపయోగిస్తున్నప్పుడు మనం ఏం ఉపయోగించాలంటే షెల్ అనేది ఉపయోగించాలి. తర్వాత చూసుకోండి, ఇక ఆ 2 కాకుండా మిగిలినవన్నీ కూడా యు కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ, అన్ని సింగులర్స్ కానీ, అన్ని ప్లూరల్స్ కానీ
ఇప్పుడు ఐవీలో సింగులర్ ప్లూరల్స్ లేవు, కాబట్టి మిగతా వాటన్నిటిలో అది సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అనేది మనకు అనవసరం. కాబట్టి ఫస్ట్ పర్సన్ ఐవీ తప్పితే మిగతావన్నీ కూడా మనం ఏం చేస్తామంటే యూ, హీ, షీ, ఇట్, దే ఇలాంటివన్నీ కూడా మనం సింగులర్స్ ప్లూరల్స్ అన్నీ కూడా ఏం చేస్తాం, విల్ అనేది ఉపయోగిస్తాం. కాబట్టి ఇన్ మోడర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ మెనీ పీపుల్ విల్ యూజ్ విల్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి అంటే షెల్ గ్రూప్కి విల్ గ్రూప్ అన్నిటికి కూడా విల్లే ఉపయోగిస్తారు దేనిలో, స్పోకెన్ ఇంగ్లీష్లో. బట్ ఫర్ గ్రామర్ ఎగ్జామ్స్ అండ్ ఫార్మల్ టీచింగ్ స్టిక్ టు దిస్ షెల్ విల్ స్ప్లిట్ టు షో స్ట్రక్చర్. అంటే స్ట్రక్చర్ సరిగ్గా చూడడానికి, గ్రామటికల్గా మనం కరెక్ట్గా ఉండడానికి విల్లు ఉపయోగించాలి, షెల్ కూడా ఉపయోగించాలి. ఆ రెండింటిని డిఫరెన్షియేట్ మనం చేయగలగాలి. అంటే షెల్ గ్రూప్ ఏమో ఐవి వస్తుంది, విల్ గ్రూప్ ఏమో మిగతావన్నీ వస్తుంది. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వద్దాం. వాటికంటే చూసే ముందు ఒకసారి మనం ఏం చేద్దామంటే టేబుల్ ఒకసారి మరలా చూసి వద్దాం. కాబట్టి ఫ్యూచర్ టెన్స్ చూడండి, విల్లు షెల్ దేనికనేది ప్రతి దానిలో మనం ఉపయోగించాలి. విల్లు దేనికి, షెల్ దేనికి అనేది. కాబట్టి దీనిలో వచ్చేసరికి విల్లు షెల్ వస్తుంది సింపుల్లో. కంటిన్యూస్లోకి వచ్చేసరికి విల్కి షెల్కి బి అనేది యాడ్ అవుతుంది. పర్ఫెక్ట్ టెన్స్లోకి వచ్చేసరికి విల్కి షెల్కి హ్యావ్ అనేది యాడ్ అవుతుంది. అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, ఈ బీన్ అనేది కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనకి సింపుల్లోనేమో V1 వాడతాం, కంటిన్యూస్లోనేమో V4 వాడతాం, పర్ఫెక్ట్లోనేమో V3 వాడతాం, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏమో V4 వాడతాం. చాలా ఈజీ కదా, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం దాని స్ట్రక్చర్స్ ఎగ్జాంపుల్స్కి వెళ్ళిపోదాం. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, దాన్ని మనం ప్రెడిక్షన్స్ లేదా ప్లాన్స్ చెప్పడం అంటారు. అంటే భవిష్యత్తులో జరగబోయే ఒక జనరలైజ్డ్ లేదా సాధారణ పనికి, అంటే చూడండి యూజ్ దిస్ ఫర్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ లేటర్, తర్వాత జరగబోయే ఒక సాధారణ పని, అంటే త్వరగా జరిగిపోయే పనులు కావచ్చు, ప్లాన్స్ గురించి చెప్పేటప్పుడు కావచ్చు ఉపయోగిస్తాం. చూడండి, ఐ షెల్ గో టు స్కూల్, ఐ పక్కన ఏం ఉపయోగించాలి, షెల్ ఉపయోగించాలి. ఐ షెల్ గో టు స్కూల్, నేను పాఠశాలకు వెళ్తాను. హీ విల్ గో టు స్కూల్, అతడు పాఠశాలకు అంటే స్కూల్కి వెళ్తాడు అని. అంటే ఐ, వి అయితే షెల్ ఉపయోగిస్తాం, మిగిలినవన్నీ కూడా ఏం ఉపయోగిస్తాం, విల్ ఉపయోగిస్తాం. దాని ఫార్ములా ఇదే, సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ఫామ్నే మనం ఉపయోగిస్తాం. మీరు ఎప్పుడు కూడా బండగుర్తులు V1లు అలాగే V2 V3లతో బండగుర్తులు పెట్టుకోండి. అంటే నేను పెట్టుకోకండి. ఎలా, నేను హ్యాడ్ అని చెప్పాను కదా, హ్యాడ్ అని కనపడితే స్పెసిఫిక్గా ఒకటని చెప్పేశారు కదా, ఇప్పుడు V1 కనపడే కూడా మనకు చచ్చినట్లు ఏమవుతాయి, సింపుల్ అనే అనుకోవద్దు. కొన్నిసార్లు కొన్ని వర్బ్స్ ఉంటాయి, మూడు ఒకేలాగా ఉంటాయి. మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వెబ్ ఫామ్స్లో. అలా మూడు ఒకేలాగా ఉన్నప్పుడు మరి అప్పుడు ఏది బండ గుర్తు పెట్టుకుంటారు, అది రీడా మీకు ఎలా తెలుస్తుంది, రెడ్ అనేది ఎలా తెలుస్తుంది, లేదా రెడ్ అనేది ఎలా తెలుస్తుంది, లేదు కట్ 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 మూడు ఒకటే, ఏది గుర్తు పెట్టుకుంటారు. కాబట్టి నేను ఏవైతే గోల్డెన్ రూల్స్లో చెప్తున్నాను కదా అని మీరు కొత్తగా ప్రయోగాలు ఏం చేయకండి. మ్యాక్సిమం పాసిబిలిటీ చేసి నేను షార్ట్ కట్ చెప్తున్నాను. ఇంకా అంతకు మించి షార్ట్ కట్లు ఏం లేవు. మీరు పొరపాటు పడి అలా షార్ట్ కట్ ఇంకా వేరేది గుర్తుపెట్టుకుంటే మీరే లాస్ అవుతారు. కాబట్టి అవి చాలు. కాబట్టి ఈ యొక్క షెల్ విల్లు ఎప్పుడనేది తెలియాలి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 అనేది ఫామ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. మీరు కంపల్సరీ నోట్స్ రాసుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, గుర్తుండదు, విన్నంతసేపు బాగానే ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏమంటారంటే ఆన్ గోయింగ్ ఇన్ ద ఫ్యూచర్. కంటిన్యూస్ మనం ప్రతి దానిలో చూస్తున్నాం. కంటిన్యూస్ అంటే ఏంటి, కొనసాగడం. ఇప్పుడు ఫ్యూచర్లో కొనసాగేది, భవిష్యత్తులో ఒక సమయంలో జరుగుతూ ఉండే పని. జాగ్రత్త చూడండి, యూజ్ దిస్ ఫర్ ఎన్ యాక్షన్ దట్ విల్ బి ఇన్ ప్రోగ్రెస్ ఎట్ ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయంలో, అంటే ఒక ప్రత్యేకమైన సమయంలో, ఏ సమయం గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ సమయంలో ఆ భవిష్యత్తులో ఆ పని స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉండేదానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్. జాగ్రత్త చూడండి, ఐ షల్ బి ఈటింగ్ ఎట్ 2 PM. షెల్ బిల్ దేనికి మనం గుర్తుపెట్టుకున్నాం ఆల్రెడీ. కాబట్టి షెల్ బి వస్తుంది అనుకున్నాం, సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ బి ఫామ్ ప్లస్ V4 అంటే ఇంగ్ ఫామ్ వస్తుంది. ఐ షెల్ బి ఈటింగ్ ఎట్ 2 PM. రేపు మధ్యాహ్నం 2 గంటలకు నేను తింటూ ఉంటాను. లేదా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, రేపు మధ్యాహ్నం ఈ సమయానికి నేను ట్రైన్లో ఉంటాను, లేకపోతే ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాను, ఎందుకంటే అది జరుగుతూ ఉండాలి కదా, అలా అనమాట. అంటే ఫ్యూచర్లో ఏదన్నా ఒక నిర్దిష్టమైన టైంకి ఆ పని జరుగుతూ ఉంటే దాని గురించి మనం చెబుతున్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. అదే ఇక్కడ ఇచ్చాను, దే విల్ బి ఈటింగ్ ఎట్ 2 PM. అలాగే వి ఏం ఉపయోగించాలి, విల్ కాదు, ఏం ఉపయోగించాలి, షెల్ బి. కాబట్టి వి షెల్ బి ప్లేయింగ్ ఎట్ 4 PM టుమారో అన్నట్లు. అర్థమైందా? ఇక్కడ నేను టుమారో ఇవ్వడం మర్చిపోయాను, కాబట్టి రేపు అనేది కూడా ఇక్కడ ఉపయోగించాలి, రాయాలన్నమాట. నెక్స్ట్ మనం థర్డ్ దానిలోకి వెళ్దాం. దీనిలో ఫ్యూచర్లో థర్డ్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్లో మనకి ఏమొస్తుంది, V3 వస్తుంది, అంటే థర్డ్ ఫామ్.
పాస్ట్ పార్టిసిపుల్. కాబట్టి ఇప్పుడు చూడండి, దాన్ని ఫినిష్డ్ ఇన్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ముగించే పని గురించి మాట్లాడుతున్నప్పుడు, అంటే భవిష్యత్తులో ఒక సమయానికల్లా పూర్తయిపోయే పనిని. వెన్ టు యూజ్ దిస్ ఫర్ ఎన్ యాక్షన్ దట్ విల్ బి కంప్లీటెడ్ బై ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం లేదా డెడ్ లైన్ వచ్చేసరికి ఒక పని ఖచ్చితంగా పూర్తయిపోతుంది అని చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 మనం ఉపయోగిస్తాం. కాబట్టి దీనిలో చూడండి, షెల్ ఎప్పుడు విల్ ఎప్పుడు అనేది ఆల్రెడీ మనకి తెలుసు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ షెల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నేను ఆ సమయానికల్లా నా హోంవర్క్ పూర్తి చేసి ఉంటాను. అంటే అష్యూరెన్స్ ఇస్తున్నాం అక్కడ, ఆ యొక్క ఫ్యూచర్లో ఆ సమయానికి అయిపోద్దాను అంటే ఆ డెడ్ లైన్ చెప్తున్నాం. షీ విల్ హ్యావ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్. ఆమె తన హోంవర్క్ పూర్తి చేసి ఉంటుంది. ఎప్పటికీ మాట్లాడుతున్న సమయానికి. దీనికి సింపుల్గా చూడండి, షెల్ ఎప్పుడు ఉపయోగించాలి, విల్ ఎప్పుడు ఉపయోగాలో మనకు తెలుసు. కాబట్టి ఏం ఉపయోగిస్తాం మనం అక్కడ పక్కన, హ్యావ్ ఉపయోగిస్తాం, ఆ తర్వాత V3 ఫామ్ ఉపయోగిస్తాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఫామ్. నెక్స్ట్ చూద్దాం ఒకసారి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే భవిష్యత్తులోనే మాట్లాడతాం, భవిష్యత్తు గురించే మాట్లాడతాం, కానీ ఆ సమయానికి ఆ భవిష్యత్తులో కొంతకాలంగా కొనసాగుతూ ఉండే పని. సింపుల్గా చెప్పాలంటే ఆ పర్ఫెక్ట్ టైంకి కంటిన్యూ అవుతూ ఉండే పనికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. లాంగ్ డ్యూరేషన్ ఇన్ ద ఫ్యూచర్. అదే చూద్దాం ఒకసారి, యూజ్ దిస్ ఫర్ ఎన్ యాక్షన్ దట్ విల్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బై ఫ్యూచర్ మూమెంట్. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం వచ్చే నాటికి ఒక పని ఎంత కాలంగా నిరంతరంగా కొనసాగుతూ ఉంటుందో వ్యక్తపరచడానికి, అంటే టైం పీరియడ్ కూడా మనం చెప్తాం. అక్కడ చూడండి ఒకసారి, సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ఇంగ్ ఫామ్ వస్తుంది. అంటే కంటిన్యూస్ ఎప్పుడైనా ఇంగ్ ఫామ్ వస్తుంది కదా మనకి. ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్, ఐ షెల్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 years. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మీకు స్ప్లిట్ చేసి చెప్తాను, ఇది ఒకటే కొంచెం ఇబ్బంది పడతారు అర్థం చేసుకోవడానికి. భవిష్యత్తులో ఆ సమయానికి, ఏ సమయానికి మనం ఏదైతే నిర్దిష్ట సమయం మాట్లాడుతున్నాం ఆ సమయానికి ఏమైందంటే ఎంత కాలంగా కొనసాగుతూ వచ్చిందో చెబుతున్నాను. కాబట్టి ఏమవుతుంది అక్కడ మనం షెల్ ఎప్పుడు ఉపయోగించాం, అక్కడ ఫస్ట్ పర్సన్ కాబట్టి షెల్ ఉపయోగించాం, హ్యావ్ బీన్ కూడా యాడ్ అయింది, అక్కడ 5 సంవత్సరాలుగా అని వచ్చింది కాబట్టి అక్కడ మనకు అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. అలా పర్ఫెక్ట్ రాలేదు అంటే కొనసాగే పని, పర్ఫెక్ట్ వచ్చిందంటే ఎంత కాలంగా కొనసాగుతుందో కూడా మనం పర్ఫెక్ట్ గా చెబుతున్నాం. దే విల్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్, ఎందుకంటే ఇక్కడ విల్ ఎందుకు వస్తుందో చెప్పడానికి, ఫర్ 5 years. వారు 5 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తూ ఉంటారు. ఎప్పటికీ, ఇప్పుడు కాదు, అప్పటికి మనం మాట్లాడుకునే టైంకి. కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్వి. ఇప్పుడు మీకు ఒకసారి టేబుల్ను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఈ టేబుల్ మరొకసారి ఎలా ఈజీగా ఎగ్జామ్లో మీరు నోట్ చేసేసుకుని పెట్టుకోవాలో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టేబుల్ని మీరు ఏం చేస్తారంటే, ఈ అడ్డమేమో 4 కాలమ్స్, అంటే సింపుల్కి, కంటిన్యూస్కి, పర్ఫెక్ట్కి, పర్ఫెక్ట్ కంటిన్యూస్కి అన్నెసరీ వర్డ్స్ అన్నీ ఎలిమినేట్ చేసేసి నేను టేబుల్ వేయడం నేర్పిస్తున్నాను. ఇక్కడ పద్దాక ప్రజెంట్ అని లేకపోతే టెన్స్ అని రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా టెన్స్ అని రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి సింపుల్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీకు అర్థం కావాలి అంటే పీ కంటిన్యూస్ అని పెట్టినా పర్లేదు నాకు, కానీ అర్థం కావడానికి అలా పెడుతున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ కిందకు వచ్చేసరికి 3 కాలమ్స్, ఫస్ట్ ది ప్రజెంట్ రాయండి, ఆ తర్వాతది పాస్ట్ రాయండి, ఆ తర్వాత ఫ్యూచర్ రాయండి. ఎందుకు అంటే అప్పుడే మనకి చాలా మంది ఏం చేస్తారంటే ముందు పాస్ట్ రాసి ఆ తర్వాత ప్రజెంట్ రాస్తారు. మనం ఈ పద్ధతిలో నేర్చుకుంటే కొంచెం ఈజీ గుర్తుంటుంది. కాబట్టి ముందు వెర్బ్ ఫామ్స్ వేసుకుంటా వెళ్ళిపోండి. వెర్బ్ ఫామ్స్ వేసిన తర్వాత ఆ వెర్బ్ ఫామ్స్కి ముందు ఏమన్నా పెట్టాల్సి వస్తే పెడదాం, లేదంటే వద్దు. కాబట్టి వెర్బ్ ఫామ్స్ మాత్రం వేసుకుంటే వెళ్దాం. చూడండి, V1 V2 V1 ఇలా కిందకి వేసుకోండి, కిందకి ఇలా రండి, అంటే పైనుంచి కిందకి ఇలా వేసుకుంటా వద్దాం. కాబట్టి V1 V2 V1 అనేది అంటే 3 కూడా V1ఏ, కాకపోతే సారీ, ఈ 2 V1ఏ, మధ్యలో ఒకటే V2 వస్తుంది పాస్ట్. కాబట్టి నెక్స్ట్ చూడండి, 3 V4 వచ్చినాయి, ఆ తర్వాత పర్ఫెక్ట్లో 3 V3 వచ్చినాయి, ఆ తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్లో 3 V4 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఆ యొక్క వ్రాసిన వెర్బ్ ఫామ్కి ముందు ఏమైనా యాడ్ చేయాలా వద్దా? ఈ సింపుల్లో వచ్చేసరికి ఫస్ట్ 2 బాక్సుల్లో కంపల్సరీ కాదు, ఫస్ట్ దానిలో ఆప్షనల్, అంటే ఎస్ లేదా ఈఎస్ అని రాయండి. ఎందుకనేది మీకు ఆల్రెడీ చెప్పాను. V2 పక్కన ఏం అవసరం లేదు. ఈ V1కి ముందు ఏం చేస్తారంటే విల్ లేదా షెల్ రాయండి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇటు రండి, పక్కకి రండి. ఇప్పుడు ఈ పక్క వచ్చేస్తే మనకి కంటిన్యూస్ టెన్స్లో యామ్ లేదా ఈజ్ పక్కన రాయలేదా, ఈజ్ లేదా ఆర్ అని 3 రాసుకోండి. ఆ తర్వాత కింద వజ్ లేదా వర్ అని రాసుకుంటాం. ఈ కింద ఇక్కడ విల్ వచ్చింది కదా, కాబట్టి విల్ బి,
ఇక్కడ షెల్ వచ్చింది కదా, షెల్ బి, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్కి రండి. హ్యాజ్, హ్యావ్ అని రాయండి. ఈ కిందకు వచ్చేసరికి హ్యాడ్ రాయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క హ్యాజ్ హ్యాడ్ అనేది కాదు, మనకి ఇక్కడ హ్యావ్ ఒకటే వస్తుంది కాబట్టి ఈ హ్యావ్ కింద రాసుకోండి. ఇక్కడ విల్ అనేది ఫ్యూచర్లో విల్ అన్నిటికి వస్తుంది కాబట్టి విల్ హ్యావ్, షెల్ కూడా వస్తుంది కాబట్టి షెల్ హ్యావ్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ వద్దాం. ఇక్కడ ఏముంది, హ్యాజ్ ఉంది కాబట్టి హ్యాజ్ బీన్. ఇక్కడ ఏముంది, హ్యావ్ బీన్ కాబట్టి హ్యావ్ బీన్ అని కూడా రాయండి. ఇక్కడ ఏముంది, హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్ బీన్ అని కూడా రాయండి. ఇక్కడ విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్. ఆటోమేటిక్గా మీకు టేబుల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పద్ధతిలో గనక టేబుల్ మీరు వేసుకుంటే టెన్సెస్ అనేది చాలా ఈజీగా మనం అటెంప్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం ఈ డే 8లో భాగంగా మనం టెన్సెస్లో పార్ట్ 2 అంటే టెన్సెస్ని 2 పార్ట్ల కింద స్ప్లిట్ చేసాం కదా, పార్ట్ 2 అనేది కంప్లీట్ చేసేసాం. దానిలో మనం పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా కంప్లీట్ అయిపోయి టెన్సెస్ పార్ట్ అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లేదా ఉపయోగపడినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఉపయోగపడడానికి, అలాగే ఈ ఛానల్ కూడా గ్రో అవ్వడానికి వీలుగా మీరు ఈ ఛానల్ని లేదా ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు. అలాగే కింద కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వీలుగా ఉండడానికి ఒక ప్రిపరేషన్ గ్రూపు, దాంతోపాటు మన కామన్ వాట్సాప్ ఛానల్ లింకు, అదేవిధంగా నా యొక్క పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు నచ్చితే తప్పనిసరిగా వాటిలో జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి. మనం నెక్స్ట్ క్లాస్లో డే 9లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.